హలో ఎవ్రీవన్, నేను సల్మా వేదుల. ఈ రోజు ఇక్కడ అంతా స్నేహబంధం గ్రూప్ ఫార్మ్డ్ బై అవర్ సరిపల్ల రాము, నెక్స్ట్ ఇనిషియేటెడ్ బై సరిపల్ల రాము, ప్రమోటెడ్ బై దుర్గా అండ్ దాని ఏమంటది మొత్తం అందరూ కూడా ఎవ్రీవన్. సో అందరూ కోఆపరేట్ చేసి ఎక్కడెక్కడ దూరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా రావడం జరిగింది ఇక్కడికి. నా విషయానికి వస్తే 1986 తర్వాత ఇందులో కొంతమందిని ఇవాళ నాకు కలవడం, ఎస్పెషల్లీ సీత అండ్ సుధా, వీళ్ళిద్దరిని కూడా ఆల్మోస్ట్ 39 years తర్వాత ఇవాళ కలవడం. మిగిలిన వాళ్ళని ఏంటంటే మన రాము గృహప్రవేశంలో కలవడం జరిగింది. పేరు వెల్లి వెంకటశాస్త్రి. నేను 1984 to 89 వరకు ఎస్కేబిఆర్ కళాశాల ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేశాను. నేను బిఎస్సి బిఈడి. నా ఐఎమ్ వర్కింగ్ ఇన్ స్కూల్ అసిస్టెంట్ పిఎస్ అట్ జెడ్హెచ్ఎస్ కొవ్వూరు, కాకినాడ వరల్. నేను 39 సంవత్సరాల తర్వాత మా స్నేహ బృందాన్ని అందరినీ కలుసుకోవడం జరిగింది. ఇందులో అంటే గ్రూప్ లో కలవడమే తప్ప ప్రత్యక్షంగా ఎప్పుడు ఎవరిని కలవలేదు. రామకృష్ణ పెళ్లికి ఒకసారి కలిసాము, తర్వాత శర్మ పెళ్లికి, భాస్కర్ పెళ్లికి ఒకసారి కలిసాము. అంతే. తర్వాత రాముని మధ్యలో వాళ్ళ బ్రాంచ్కి వెళ్ళి కలవడం జరిగింది. రీసెంట్ గా రాము మా ఇంటికి రావడం జరిగింది. హాయ్, ఐఎమ్ సీత ఫ్రమ్ బెంగళూరు. మేమందరం డాక్టర్ సీత. నేను పిహెచ్డి ఇన్ లైబ్రరీ సైన్స్. వీళ్ళందరినీ చాలా 35 years తర్వాత వీళ్ళందరినీ కలిశాను. శ్రీరామ్ని, భాస్కర్ని, గుణ దుర్గాని కొంచెం ముందుగా కలిశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ ఎవ్రీవన్. నేను శ్రీరాము స్కూల్ ఫ్రెండ్స్, 1వ క్లాస్ నుంచి క్లాస్మేట్స్. నేను గంజికావిడ అది మోసేదాన్ని. శ్రీరామ్ని స్కూల్కి అసలు వచ్చేవాడు కాదు, నేనే తీసుకుని వెళ్ళేవాడు. మనం మ్యూట్ చేసేయచ్చు, అయితే మ్యూట్ చేసేయచ్చు. అలా కాదు, అయితే ఇంకోటి చెప్పడా, శ్రీరామ్ చదువు కారణం నేనే అని చెప్పాలి. భాస్కర్, అందరూ చాలా మంది భాస్కర్ అని ఉంటారు. కొంతమంది ఆదిరాజు భాస్కర్, సుబ్రహ్మణ్య శర్మ అని చెప్తుంటారు చాలా మంది. సో అందుచేత నేను డిగ్రీ ఇంటర్మీడియట్ 1984 నుంచి 89 దాకా చదివాను ఎస్కేబిఆర్ కాలేజ్ అమలాపురంలో. సో దీంట్లో మన రామగోపాల్ 10th బ్యాచ్, అలాగే గిరేమో ఇంటర్ డిగ్రీ బ్యాచ్మేట్, రామకృష్ణ కూడా ఇంటర్ డిగ్రీ బ్యాచ్మేట్, మిస్టర్ వేదుల వారు ఈ మధ్య కాలంలో తెలిసాక బ్యాచ్మేట్, సీత డిగ్రీ టు ఇంటర్ బ్యాచ్మేట్, నెక్స్ట్ గిరి కూడా ఇంటర్ అండ్ డిగ్రీ బ్యాచ్మేట్, నెక్స్ట్ దుర్గా ఇంటర్ బ్యాచ్మేట్, నెక్స్ట్ రాము ఇంటర్ టు డిగ్రీ బ్యాచ్మేట్, గురజాడు వారు క్రికెట్ మ్యాచ్ నెక్స్ట్ డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ బ్యాచ్మేట్ కూడాను, సుధా కూడా డిగ్రీ ఇంటర్ టు డిగ్రీ బ్యాచ్మేట్. సో ఇంతమందితోటి పరిచయం అనేది నిజంగా ఇవన్నీ ఎప్పుడు తెలిసాయంటే 35 years తర్వాత ఈ బ్యాచ్మేట్ తెలిసాయి. రారసుల మూర్తి గారు, నెక్స్ట్ మల్లీశ్రీ కూడా వాళ్ళిద్దరి కోసం వెయిటింగ్ అనమాట. ఎంతవరకైనా వెయిట్ చేస్తాం, ఎన్ని రోజులైనా సరే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీరామారావు. రామన్ పిలుస్తారు, శ్రీరామన్ పిలుస్తారు. నేను స్నేహబంధం కలయికలో మా 14 మంది ఫ్రెండ్స్. సో అందులో 13 దాకా ఇవాళ అటెండ్ అవుతున్నాం అందరం ఉన్నాం. ఈ ఫ్రెండ్స్ ఏంటంటే మేము పెద్ద గ్రూప్ లో ఉన్నాం. మా అందరం ఒక రకమైన మనస్తత్వంతో కలుస్తాం కాబట్టి చక్కగా మేము అందరం బాగా అసోసియేట్ అయ్యాం. ఫస్ట్ టైం అందరం అంటే నేను ఆల్మోస్ట్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్. నేను వీళ్ళందరినీ విడివిడిగా కలిశాను, ఇద్దరిద్దరంగా కలిసాం తప్ప, కానీ యాజ్ ఎ హోల్ గ్రూప్ గా కలవడం అన్నది ఫస్ట్ టైం. అది మా ఇంట్లో హైదరాబాద్ నాకు అవకాశం వచ్చింది. అది ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏదో రైటింగ్ స్కిల్స్ అన్నది నాకు ఈ గ్రూప్ వల్ల ఇంప్రూవ్ అయ్యాయి.
ఎంత ఎంకరేజ్మెంట్ అంటే నేను తప్పు రాసినా రైట్ రాసినా మార్కులు అయితే ఫుల్ మార్క్స్ వచ్చేవి. లక్కీలీ నేను బాగా గ్రో అయింది, నేను రైటర్ గా గ్రో అయింది, బాగా ఉషారాం అన్న పేరు తోటి బాగా గ్రో అయింది బికాస్ ఆఫ్ దిస్ గ్రూప్ వల్ల. రెండు విచిత్రం ఏంటంటే ఈ గ్రూప్ లో నాకు బంధువులు ఉన్నారు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు, హై స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫేస్బుక్ లో కాదన్న ఫ్రెండ్స్ ఉన్నారు. అయినా సరే నడిచింది. బట్ వెరీ గుడ్ అసోసియేషన్ నుంచి డిఫరెంట్ జోన్స్ లో చదువుకుని ఎక్కడెక్కడో కలిసిన వాళ్ళు ఆల్మోస్ట్ కొంతమంది ఇందులో 30 years తర్వాత ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. బట్ ముఖ పరిచయం డైరెక్ట్ గా ఫిజికల్ గా పరిచయం అన్నది ఇప్పుడు జరిగింది, కానీ ముఖ పరిచయం అయితే మాత్రం గత 3 ఏళ్లుగా చాలా యాక్టివ్ గా చూసుకుంటున్నాము. ప్రతి ఏడాది అయినా కనీసం ఒక రోజైనా మా కోసం కేటాయించుకుని ఇలా కలవాలని నా కోరిక. అది ఇక్కడ అవుతున్నా ఎక్కడ అవుతున్నా పాసిబుల్ ఉంటే ఎక్కడైనా చూసుకోవచ్చు. హైదరాబాద్ అన్నది ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్. థ్యాంక్ యూ ఆల్, ఎంజాయ్ ది మీట్ టుడే. రైట్, భాస్కర్ కావాలా? నా పేరు రామ్ గోపాల్ కుమ్ముల. నేను 1984-86 ఇంటర్మీడియట్ ఎస్కేవిఆర్ కాలేజ్లో చదివాను. ఈ వీళ్ళంతా నా స్నేహ బృందం. అయితే అప్పుడు స్నేహబంధం కల్లా ఇప్పుడు ఒక గత 3 సంవత్సరాల నుంచి మంచి అనుబంధాన్ని ఏర్పాటు చేసింది ఇది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే కవులు, మంచి మంచి పొజిషన్లో ఉన్న ఉద్యోగులు, టీచర్స్, ఇండస్ట్రియలిస్టులు, అలా డాక్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు. అయినా కానీ చాలా మామూలు మనుషులు వీళ్ళంతా. నాకు ఆ విషయంలో చాలా ఆనందం వేసి నేను ఇంతకాలం ప్రయాణం చేయడానికి ముఖ్య కారణం అదే. చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సుధా. చాలా పేర్లు ఉన్నాయి కానీ సుధానే తెలుసు పాపం వీళ్ళకి. అయితే కాలేజ్ లో నేను ఓన్లీ బిఎస్సి జువాలజీ, ఫిషరీస్ అండ్ బాటనీ. తర్వాత నోయిడాలో ఉంటాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత మాస్టర్స్ ఇన్ ఫిజియోథెరపీ చేసి ఐఎమ్ రన్నింగ్ మై ఓన్ క్లినిక్ ఫర్ ద లాస్ట్ 22 years. ఐఎమ్ సర్వింగ్ మై పేషెంట్స్. వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్. బై గాడ్స్ గ్రేస్ ఈ స్థితికి వచ్చాను. అయితే అందరూ కోవిడ్ ని తిట్టుకుంటారు కానీ కోవిడ్ పుణ్యమానే మళ్ళీ మా బ్యాచ్ చక్కగా ఏర్పడి మళ్ళీ మేమందరం హ్యాపీగా, వెరీ హ్యాపీ గ్రూప్, వెరీ ఫార్చునేట్ గ్రూప్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శర్మ ఇనిషియేటివ్ తీసుకుని ఇది రికార్డ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ టు శర్మ. ఇంకొకరికి ఇచ్చాను ఎవరన్నా నా పేరు సత్యనారాయణ, సత్యబాబు అంటారు. ఒకటి స్పెషల్ ఏంటంటే గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ సైన్స్ స్టూడెంట్లు, నేను ఒక్కనే ఆర్ట్స్. వాళ్ళందరూ పరిచయాలు, ఫ్రెండ్షిప్ నా అదృష్టం. ఎందుకంటే అందరూ సైన్స్ బిఎస్సి వాళ్ళే, నేను ఒక్కనే బిఎస్సి అయినా. అయినప్పుడు అందరూ నన్ను దగ్గర తీసుకుని అందరూ గ్రూప్ లో కలిపి, స్పెషల్ గా రాము, గుణ, రామకృష్ణ ముగ్గురు ఉండేవాళ్ళు, మేము నలుగురు. తర్వాత ఫ్రెండ్షిప్ తోటి శర్మాజీ, గిరి గారు, శర్మ గారు అందరూ ఫ్రెండ్షిప్ అయ్యారు. సీత గారు 5th class లో, నేను అమలాపురం వచ్చిన కాకినాడ నుంచి ఫస్ట్ 5th class లో ఉండేవారు. తర్వాత అలాగా లేడీస్ స్కూల్కి వెళ్ళిపోయారు. ఈ రోజు రాము పట్టుదలతో నెలల మట్టి అందరికి ఫోన్లు చేసి అందరిని పిలిచి మొత్తం కలిపాడు. అదొకటి గ్రేట్నెస్. ఎస్పెషల్లీ రాముకి థ్యాంక్స్ అండ్ సీత గారికి. ఇంకా ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తాం అందరూ కలిసినందుకు థ్యాంక్ యూ. అంటే ఒకటి మర్చిపోయి చెప్పడం, నేను అందరూ ఫ్రెండ్స్ అయినా రాముకి నాకు ఒకటి స్పెషల్ ఏంటంటే 3 తరాల మట్టి ఫ్రెండ్షిప్ మాది. మా తాతగారు, వాళ్ళ తాతగారు, మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, మేము ఇప్పుడు 3 తరాల ఫ్రెండ్షిప్. ఇప్పుడు తర్వాత మళ్ళా మా నాన్నగారు, రాము వాళ్ళ కూతురు ఫ్రెండ్షిప్, 4 తరాలు అయిపోతున్నాయి ఫ్రెండ్షిప్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుబ్రహ్మణ్య రామకృష్ణ భమిడిపాటి. నాది స్వస్థలం అంబాజీపేట. నేను 10th class సగంలో ఉండగా అమలాపురంలో హై స్కూల్లో జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు ఈ రాము, సత్యబాబు, గుణ పరిచయం. తర్వాత కాలేజీ ఎస్కేబిఆర్ కాలేజీలో 84 to 89 5 years బ్యాచ్లో నాకు ఇక్కడ గ్రూప్లో తెలిసిన వాళ్ళలో సీత, మల్లీశ్వరి మా క్లాస్మేట్స్, అండ్ గిరి. మిగిలిన వాళ్ళు ఈ గ్రూప్ ద్వారానే పరిచయం యాక్చువల్గా. కానీ ఈ గ్రూప్లో పరిచయం అయిన తర్వాత చాలా కాలం నుంచి కలుద్దామని అనుకుంటున్నారు, కానీ అనుకోకుండా ఇవాళ అవకాశం దొరికింది అందరూ కలవడానికి.
నిజంగా ఈ రకంగా కలవడం చాలా ఆనందంగా ఉంది. లేదు, మన మధ్యలో ఒక 2-3 ఫంక్షన్స్ లో నేను కలవడం జరిగింది, కానీ అందరూ కలవడం అన్నది ఇదే ఫస్ట్ టైం. మరిన్ని సార్లు కలవాలని కూడా కోరుకుంటున్నాను. అంటే నువ్వు గ్రూప్ సరిగ్గా ఫాలో అవ్వలేదు. చాలా స్లిప్ అయింది అంతే. ఇద్దరులో ఏముంది, అంతలాగా చూపెట్టలేదు, ఇద్దరే కదా. సర్మ వచ్చి ఏడాది సెకండ్ ఇయర్ లో వచ్చాడు 85. కొద్దిగా తలెత్తండి. రైట్ రైట్ రైట్. అలా కాదు, భోజనం పెట్టినట్టు చూపించడం బాబు. అయ్యో అయ్యో, అదే ఆ పనిలోనే ఉన్నా, అదిగో భోజనం ఇంపార్టెంట్. చాలా బాగుంది. శర్మాజీ ఇంకెవరు మిగిలిపోయి ఇక్కడ ఈ పక్కన రామకృష్ణ మిగిలిపోయారు. అయ్యా అసలైన తెలుగేంటి జూమ్ చేస్తాను. జూమ్ వీడు కారిపోతాయి యా. కూడా అంతే. బజ్జీలు తింటున్నప్పుడు ఎలా కారిపోయి వెనకాల డబ్బింగ్ నేను చెప్పాలి. సూర్యదారం లేకుండా ఏంటి పొట్టకు కూర్చొని మళ్ళీ సూర్యుడు ఏమో నేను మళ్ళీ పొట్టెక్కల మీద మనసు ఉంది నాకు. తిరగలేని మళ్ళా ఏమిటి తిరుమల అంటారు. యాక్చువల్లీ తెలంగాణలో ఒక వాడు ఉంది, అదేనా చెప్పకూడదు, తిరగని చెప్పాలి. తిరగదు, తిరిగేది కాదు అసలు. ఎంతసేపు ఆ క్వశ్చన్ ఒక సెకండ్ టైం ఎస్ఏ క్వశ్చన్ ఆలోచించండి. నెగ్గు వర్క్ లేదుగా నా ఆసనం చెప్పేసాను. బస్టాండ్ భోజనం కానిచ్చిన తర్వాత ఇప్పుడు పిచ్చబడి నడుస్తుంది. దుర్గమ్మ తల్లి ఏమో ప్రశ్నలు వేస్తుంది, తిక్కమక్క ప్రశ్నలు. దానికి మా వాళ్ళంతా తగిన స్థాయిలో సమాధానాలు ఇస్తున్నారు. చూద్దాం, ఎంజాయ్. పుకారు షికారు. ఓకే, పుకారు పుకారు. నాకు వెళ్తాడు వేసుకోండి కదా బాబు అందరూ. లంచ్ పూర్తయిన వెంటనే మజ్జిగ సేవనం. నేనే చెప్పాలా హౌసీకి రెండు గంట హౌసీ. ఫస్ట్ రౌండ్ లో దొబ్బింది పూర్తిగా, ఇప్పుడు రెండో రౌండ్ అమౌంట్ కూడా పెరిగింది. చూడాలి. మొత్తం 280 వచ్చి మనకి. హౌసీలు 4. ఫస్ట్ హౌసీ 60. మీకు కరిగిపోతుంది. మొత్తం 4 హౌసీలు. ఓకే, 60, 40, 20, ఇంకా 20. బాబాయ్ ఒక విషయం, అందరూ ఇలా చేపెట్టి మీ నెంబర్ రాబోయినా నన్ను శాపనాథాలు పెట్టి నన్ను అన్నట్టే సరేనా? అందరూ రెడీయా? అది ఇంకా డేట్ వన్ జల్దీ 5 కొటేషన్ భాస్కర్ సార్ గారు. 7
ఆయన దిక్సూచితో దిక్కులు చూసి మళ్ళీ కూర్చున్నాడు. ఆయన అప్పుడు 2 కొట్టాడు. ఆయన అప్పుడు 20 కొట్టి బోట్ హౌస్ సాధించాడు. ఓకే టికెట్ చూసుకోండి. అమ్మయ్యా ఫస్ట్ హౌస్ ఫ్యామిలీ ఓపెనింగ్ చెప్పలేదు. వాళ్ళ ప్రాఫిట్ ఫ్యామిలీ, మాది ఓన్లీ డెఫిషియెంట్ ఫ్యామిలీ. సో పెట్టుబడి కొద్దిగా కావాలి. ఇంకా వచ్చేసింది. కరెక్ట్. పెట్టుబడి వచ్చేసింది. నో లాస్ నో ప్రాఫిట్. ఇప్పుడు మనం చూసుకుంటే రామ్ ఫ్యామిలీ ఏదో బోఫస్ చేస్తున్నట్టుగా మాకు అనుమానంగా ఉంది. ట్విన్స్, రోలు, సెకండ్ హౌస్ అన్ని వాళ్ళే కొట్టేసారు. ఓ కమిటీ వేయాలి, తప్పకుండా కమిటీ వేయాలి వీళ్ళ మీద. అది చూస్తున్నారు కదా, వాళ్ళ ఆయన నంబర్లో కట్టుకుంటాడు, వాళ్ళ ఆయన ఇచ్చేసుకుంటాడు వాళ్ళ ఆవిడకి. దీని మీద మాకేదో అనుమానంగా ఉంది. ఏదో ఏమండి 6 నెంబర్లు ఉన్నాయి. మోస్ట్ అన్లక్కీ ఇష్టం అసలు పని వాళ్ళు 4, 5. అదరగొడేసేమో మామూలుడు కాదు. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. అయ్యో భలే పెట్టావు ఆ చెవులను. చెవులో పెట్టాలంటే మారుతుంది. అంటే బిగిసిపోకు, స్ట్రైట్ గా వెళ్ళాలి. వెరీ గుడ్. బోర్డు అవసరం కొట్టినవాడు అది లెక్కేంటి ఇది మామూలు కాదు. ఆఖరి కొట్టేశాడు. ఎవరికి పొట్టెట్టాలో అది పొట్టెట్టు. అప్పటికి రైల్వే బోగి లాంటి వాడు నా కాదు, సత్యబాబుని ఎక్కడికో తీసుకెళ్ళి పొట్టింటికి చేద్దాం. మెజర్ చేసేస్తున్నారు, ఎలా చేసేయాలి అనేది ప్లాన్ చేసేస్తున్నారు. కరెక్ట్ రా, భలే వెళ్ళిపోయావు. తండ్రికి పొట్టట్టు పెద్ద స్టిక్కర్ ఇవ్వాలి నాకు మాత్రం. స్టిక్ ఇస్తారు. సూపర్ గా వచ్చా, అయిపోయింది. అతికించేసా, ఇంకా అతికిస్తావు. వెనక్కి చూడు. రైల్వే వాళ్ళు వెళ్ళండి. నల్లబట్ట ఎక్కడ పట్టది ఇచ్చారా? అది అసలు చేసి అందరం ఏదో పక్కనే ఉండాలి. వెళ్ళిపో, అలాగే వెళ్ళిపోయి పెట్టేసాయి. తిన్నంగా వెళ్ళిపో. అక్కడ అందరూ అక్కడ అక్కడ పెట్టేసుకుంటారు. అక్కడి నుంచి జాండు ఇంచి సూపర్. మాస్టర్ వాడు ఎంత లెక్క రైల్వే లెక్క. కెమెరా చూస్తున్నారో సరిగ్గా పెట్టు.
డాకు మహారాజు ఉన్నాడు. ఫోటో జాగ్రత్త ఇప్పుడు ఓడిపోయినా ఇప్పుడు పోషిస్తాడు అట్లా అండి. వెళ్ళిపో రామకృష్ణ, అలా వెళ్ళిపో. అంతే అంతే. ఆహా జాండు అడుగు, అక్కడి నుంచి అడుగున్నారా? పర్ఫెక్ట్. మనం వచ్చి సరిగ్గా పెట్టడం మానేస్తున్నాడు. అలాగే సీత వంగి చూసి వస్తుంది, సరిగ్గా పెడుతున్నాడే. ఎంత ఫ్రెండ్ అయితే మాకు హెల్ప్ చేసేకూడదు, అలాగే ఆధార్ కూడా ఇస్తారు. ఒకసారి అలాగా వంటింటి దాకా తీసుకెళ్ళి తీసుకురా. ఇలా అయితే డాకుమార్ ఈయన ఏదో ఇంజనీర్ అయిపోతున్నాడు. బాబు ఈ గిరిగారు పట్టుకున్నాడు, నేను తిడతారండి. అప్పుడే సూపర్ కాదు, కిందకి రావాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. అందరూ సైలెంట్ గా ఉన్నాడు ప్లీజ్. గ్రైండ్ చేయాలి. అప్పుడే లెక్క అయిపోలేదు, అంటుకుంది ఎక్కడ అంటుకుందో అది. టైం అప్. కొద్దిగా పైకి వెళ్ళాలి. ఏం కొద్దిగా ఇంకా వదిలేనంటే రామకృష్ణ రామకృష్ణ బాగా వెళ్తాం. దానికి కళ్ళోడు చెప్పలేదు వాళ్ళ ఆయన ఆవిడకి మేడం గారికి డైరెక్షన్ ఇస్తారు. అందుకనే నువ్వు తప్పు డైరెక్షన్ ఇస్తే పర్సెంట్ అవుతుంది. ఇంతమంది ఉన్నారు ఇక్కడ. అదిగో హింట్ ఇచ్చాడు, హింట్ ఇచ్చేసాడు. వీడియో రాదని చెప్తున్నా. అంతే. మనసు రెడీ? నీ ఎడం వైపు ఉంది మనస్సుని. అంటే అది లెక్క. కొంచెం కిందకి, కొంచెం పైకి, పక్కకి. అది పెట్టావు, బయట పెట్టావు. నీకు పేపర్ చాలా చాలా పాస్ కూడా పాస్ అవుతుంది. అలా కాదు, మేమే చాలా మంది అసలు ఏం కనిపించట్లేదు సార్. సోపాల కూర్చుని కొట్టి కరెక్ట్ పాదాలు దానికి పెడుతూ
ప్రవీణ్ కుమార్ అందరూ అదే పొజిషన్ లో అందరూ నోట్లో పెట్టారు అది కొట్టు అది ఇంప్రూవ్మెంట్ అన్నమాట ఇంప్రూవ్మెంట్ సీత అలా తీసుకున్నాడు ఇందాకంటే ఆవిడే చేసింది కదా వదిలేండి చాలు రైట్ సూపర్ అదరగొట్టేసావు అక్కడి నుంచి అలా అడుగు అంతే 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 అక్కడే పెట్టేసావు చెవులో పెట్టేసావు వెరీ గుడ్ చాలా గట్టిగా కట్టేస్తుంది. అలా కాదు ఊపిరిపోయి పెట్టేసి అడ్జస్ట్మెంట్ సీత అది మామూలు అడ్జస్ట్మెంట్ కాదు ఇంకా అది మొన్న కనపడేది కూడా కనపడదు. ఇది ఎడం చేతులు లెక్కేస్తుంది ఇంకా మామూలు లెక్క కాదు మనసుని అదర కొట్టేసావు చెవులో పెట్టేసావు కొట్టేట్టారే చెవులో కాదు బాబు ఆక్సిజన్ వదలని చెప్పావు బాబు క్రమం దొరక పూర్తిగా ఫోటో పెట్టాను చూడండి ఎలా పెట్టాను. ఓహో పర్ఫెక్ట్ క్యాల్కులేషన్ అందరి చేత చేయించి అది నేను చాలా కరెక్ట్గా వచ్చింటున్నాను బాబు సైలెంట్ గా దొరకబెట్టేసిందిరా బాబు వక్షస్థలం మీద కాదే దుర్తుల మీద పెట్టాలి. బాగా దిష్టి చుక్క వచ్చింది. బాగా దిష్టి చుక్క వచ్చింది. సోదరుని ఎక్కించేసేలా ఉన్నారు అందరు కలిపి. అయిపోయింది నెక్కేసాడు. అది 1 2 3 అక్కడే పొట్టట్టు 1 2 3 కనబడిపోతాం జాగ్రత్తగా మీకు చూసుకోండి. లక్కీ మీదే ఇంకా అది కనబడేలా కట్టంగా వస్తుంది. ఓకే బొక్క చొక్క వచ్చేసింది. బొక్క చొక్క मन की बात कॉर्नर में आप सब जरूर आ जाइए. किधर आने के ఓల్డే ఇదంటే ఓల్డా కొత్తదా ఆలోచించుకునేది అలాగే అంతగా పౌరంగా ఉంటే సినిమా హీరో మ్యాన్ అంత అయిపోయిందా? పదాలు చెప్పే అక్షరాలు పదాలు అక్షరాలు లెక్క పెట్టావా?
ఎన్టీఆరా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ గులేబ కావాలి కదా తెలుసు మీ ట్రిక్కులన్నీ నాకు తెలుసు అంటే ఇలా అనేది లేదు మీకు ఏంటి మీకు ఫోటోస్ పెట్టి చూడండి అన్ని పెట్టేసారా అందులో ఎవరు ప్రధానం చేయను అది ఇంపార్టెంట్ కనీసం చెప్పండి మీరు ఎగ్జాక్ట్లీ ఆత్మబంధువా నెక్స్ట్ మీరే చెప్పండి బాగా చెప్పు యాడ్ చేయడానికి ఒకటే పదం మొత్తం ఓకే ఫస్ట్ హీరో హీరోయిన్ ఎవరైనా గురుగారు మీరు ఇవ్వాలి మీరు మీ శిష్యులకి పాంపింగ్ అమ్మాయి ఇది వాజ్ నువ్వు అటు వెళ్ళిపోవాలి ఇన్ఫెక్షన్ పడుతున్నావు మ్యాప్ ముగ్గు ఫ్లాగ్ ఇండియా అంటే భారత్ కాదు దేశం 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 ఆ దేశం ఆకాశ వర్షం ఏకండి రాగాల పల్లకి ఆకాశ పల్లకి వర్షం చలి అయితే మంచు పల్లకి మరి ఏంటో చెప్పలేదు ఫస్ట్ ఓల్డా న్యూవా ఓల్డ్ కంప్లీట్ ఓల్డ్ ఓల్డ్ అంటే హిస్టారికలా హిస్టారికలా డబ్బంటే దాసో ఆ సినిమా అన్నారు డబ్బు ఇవ్వడం లంచం ఇవ్వడం హీరో హీరో గుండమ్మ కదా చావు గారా చెవులకు వచ్చేస్తున్నారు మా ఆయన్ని హీరోయిన్
నాన్న నువ్వు మాట్లాడకపోతే ఉండలేకపోతే కాదు పాపులర్ మూవీ కాదా ఫస్ట్ ఆఫ్ ఆల్ చంబు 3 అక్షరాలు అంటే మిథునే ఒకటి ఉంటుంది 3 అక్షరాలు పెట్టి చూపించి కూడా చెప్పచ్చు. సీత సుధా ఇది 2 రకాలు వచ్చాయి. మీ పేరండి? దేవత. అమృత సినిమా ఎక్కడ ఉంది ఉందా? మనం ఇప్పుడు ఒక ఒప్పందాలు కావాలి. కాస్త పేరు పొందిన సినిమాలు చెప్పండి. ఇలాంటి సినిమాలు అయితే పశువుడికి 7 కోట్లు తక్కువ. అమ్మా యూ కెన్ డూ ఇట్. రెడీగా ఉంటారు మేము షూట్ చేయడానికి. గురు మాట్లాడకూడదు. బాగా చెప్తున్నారు పర్వాలేదు. నువ్వు ఇందాక చెప్పింది మళ్ళీ చెప్పు, వాళ్ళకి అర్థం అవుతుంది. 6 అక్షరాల సినిమా మధ్యలో హీరో పుష్పరాజ్. అది నవ్వుతున్నాడు మధ్యలో. రవితేజ. పుష్పం పువ్వు. కమల్ హాసన్. ఓకే, ఫస్ట్ వర్డ్ లో 2 letters. హీరోయిన్ కమల్ హాసన్ మూవీసా అంటే 2 words ఉన్నాయి. అదేదో స్పై మూవీ ఒకటి ఉంటుంది, అదే విశ్వ. హీరోయిన్ హీరో బెల్లం పేరు ఉంటుంది అందులో. పతికి ఆపోజిట్. నేను మాట్లాడకూడదు. ఎలాగో మిమ్మల్ని చెప్పడానికి సతీ మేజర్ 8
అలా కాదు 1 2 3 ఇవాళ మీట్లో లేట్గా జాయిన్ లేట్ కామర్స్ అసలు మూర్తి కాదు లేట్ కామర్స్ శ్రీమతి మూర్తి కాదు ఇదిగో మళ్ళీ లేట్ కామర్స్ మీ వీడియో మంచి కెమెరాతో తీస్తున్నాం బుక్క మీద పెట్టేస్తున్నారు. అయ్యయ్యో వక్షస్థలం కాదండి, నెత్తి మీద పెట్టాలి ఆయనకి. అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. సూపర్ కరెక్ట్ అంతే అక్కడే ఉంది. ఓకే లెక్కంటుంది కొలత. బాబాయ్ అమ్మో టీచర్ గారు అదేంటిది బొగ్గు చొక్కట్టేస్తుంది. అలా కాదు, ఇప్పుడు మొదటి నుంచి అందరి వీడియోలు చూసుకుంటుంటాయి, వారికి కరెక్ట్ గా పెట్టించండి బాబు. ఇప్పుడు కరెక్ట్ గా పెట్టండి. వా ఫ్యాంటాస్టిక్. అలా కాదు, మీ అభిప్రాయం ఏంటంటే గట్టిగా కట్టాలమ్మా. అలా కాదు, అదే చావాలో కళ్ళు పీకెట్టి ఏదో తెలియనట్టు వెళ్తున్నాడు ఆయన దట్టిస్తున్నాడు అంటే అక్కడే కరెక్ట్ కరెక్ట్ గా చావండి అక్కడ కింద. అమ్మ ఆయన లెక్కేస్తుంది ఆల్రెడీ అక్కడ. ఈయన మామూలు గారండి బాబు. కరెక్ట్ కరెక్ట్ అదిరిపోయింది. ఆ పక్కన ఉన్న ఏనుగున్న కుంభస్థలాన్ని కొడుతున్నారు ఆయన. సూపర్. మీరు రత్నాలు ఏమో బొట్టెట్టమన్నారు బాబు, ఈ రత్నాలు బాగుంటే కాదు. చాలా అలా కాదు, చాలా ఇక అలా కాదు. ఎవ్వరు ఇక్కడ పెట్టలేదు, ఇక్కడ పెట్టారు పాపం. ఇక్కడ మూతి మీద ఒక నలుగురు పెట్టారు. మన కలయికి జరగాలంటే ఫస్ట్ ఇనిషియేషన్ సీత ఏంటంటే రాముడు మొదలు పెడితే కానీ ఏదో రకంగా అయితే మేమందరం వస్తామంటూ చాలా అయింది. ఇది ఆల్మోస్ట్ 1 year బ్యాక్. 1 year బ్యాక్ అయితే బాగా అనుకున్నాం. నేను చెప్పాను, నేను అటువైపు ఏదో నేను అనుకున్న పోస్టింగ్ వెళ్తే కనుక నాకు ఎప్పుడైనా సెలవు కావాలంటే దొరుకుతుంది. సో అందరికీ ఉన్న కన్వీనియంట్ సెలవులో మనం చేద్దామని ప్లాన్. చూసాయిగా ప్లాన్ ఉంది కానీ డేట్ ఏదో ఫిక్స్ అవ్వలేదు. వన్స్ నేను ఢిల్లీ వెళ్ళిన తర్వాత సుధా వాళ్ళ ఇంట్లో డిసైడ్ అయిపోయాం, నేను వస్తాను, నువ్వు ఈ కన్వీనియంట్ అయితే. బికాస్ అందరికన్నా ఫాస్టెస్ట్ డిస్టెన్స్ లో సుధ ఉంది కాబట్టి సుధా వస్తుందని చెప్పి సుధ అయిపోయిన తర్వాత అక్కడి నుంచే సీతకి ఫోన్ చేస్తాం, దుర్గకి ఫోన్ చేస్తాం. సో మిగిలిన వాళ్ళందరూ మనం లోకల్ హైదరాబాద్ కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. కన్వీనియంట్ ఫస్ట్ వీక్ అయితే. అండ్ సెకండ్ వీక్ కొంచెం కూల్ గానే ఉంటుంది, ఇంకా చలికి రాలేదు. దట్ ఈస్ ది కన్వీనియంట్ డేట్ అని అనిపించింది. రెండోది సాటర్డే సండే ఒక్క రోజు సెలవు పెడితే సరిపోతుంది అనుకున్నాం. దాని ప్రకారం తీసుకున్నాం. బట్ ఫార్చునేట్లీ అందరూ అనుకున్న టైం ప్లాన్ చేశారు. నా పేరు గుణరంజన్ గుణ అని పిలుస్తారు అందరూ. ఇంచుమించులో అందరం కలిసాం ఇంతకుముందు చాలాసార్లు. అయితే ఎక్కువగా చిన్నప్పటి నుంచి అయితే రాము అలాగే సత్యబాబు మేము బాగా హై స్కూల్ నుంచి ఉన్నాం. రామకృష్ణ కూడా మాకు హై స్కూల్లో ఫ్రెండ్గా వచ్చాడు. తర్వాత ఇంటర్మీడియట్లో సీత కూడా మనకి అప్పుడు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ నుంచి వీళ్ళందరూ మిగతా వాళ్ళు కూడా అక్కడి నుంచి కలిశారు. చాలామంది ఇందులో తెలుగు మొత్తం మీద పండిత్యం ఉన్నవాళ్ళు ఉన్నారు ఈ గ్రూప్లో చాలామంది. అలాగే అప్పుడు తెలుగులోను ఇంగ్లీష్లోను కూడా అదే సకల భాషల్లో అదే అంటుంటా. 3 భాషల్లో ఇంగ్లీష్ హిందీ తెలుగు. హిందీ మాకు అర్థమయ్యేది కాదు. మా హిందీ అంతా కాకరవతులు కాతాయి, చిచ్చుబుడ్లు పేలుతాయి, టపాకాయలు పేలుతాయి, చిచ్చుబుడ్లు చేస్తాయి. మనకే కాకుండా మన గ్రూప్ కొంచెం సమాజానికి కూడా ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటూ మరి ఇంకెంతకంటే ఎక్కువైతే నాకు అవకాశం. థ్యాంక్ యూ.
నేను 84-86 మన ఇంటర్ కదా, నేను ఇంటర్ హైదరాబాద్ నుంచి ఇంటర్ చదవడానికి అమలాపురం వచ్చాను. బ్యూటిఫుల్ ఇది అంటే నా లైఫ్ లో నా వరకు, మిగతా వాళ్ళు ఎలా ఉన్నా నా వరకు మాత్రం ఇది ఒక సీ చేంజ్ లాంటిదే. యాక్చువల్గా ఈ గ్రూప్ వచ్చిన తర్వాత ఈ గురించి చెప్పేది కూడా అదే. అంతే, ఎప్పుడు ఇది ఏంటంటే సముద్రపు స్నానం లాగా ఉంటుంది. ఆ సముద్ర స్నానం అలలు తగ్గాక వెళ్ళి స్నానం చేద్దాం అనుకుంటా, అది ఎప్పటికీ అవి తగ్గవు, మన స్నానం కూడా అవ్వదు. సో దట్ ఈస్ వాట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్. సో మన టైం మనం కలవాలి అనుకుంటే వీ షుడ్ ఓన్లీ మేక్ ఇట్. ఎవరు మనం నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేయ ఫ్రెండ్స్ ఎవరు చెప్పరు. చెప్పి వాళ్ళకి పర్మిషన్ అడగకూడదు, వాళ్ళకి ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వచ్చేసేయాలి. నేను అదే పని చేసి వచ్చాను. ఓకే, ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్. మా హస్బెండ్ కూడా నన్ను ఏం డిస్టర్బ్ చేయట్లేదు, ఎంజాయ్ నీ ఇష్టం అని చెప్పారు. అది సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు వన్ అండ్ ఆల్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ స్నేహబంధం గ్రూప్ లో స్టార్ట్ చేసినప్పుడు నాకు గుర్తుంది. సర్ప్రైజ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు కాలేజ్ టైంలో ఒక శ్రీరామ్, గురజాడ, ప్రాబబ్లీ సీత, కంద భాస్కరమ్మ గారు ట్యూషన్ లో కలిసినప్పుడు అప్పుడు రీకలెక్ట్ చేసుకున్నాను నేను. అంటే వెబ్లాజిక్ అనే కంపెనీకి నేను 98 లో వెళ్ళాను. అప్పుడు దుర్గమణి ఎస్కేబిఆర్ కాలేజ్ స్టూడెంట్. మెమరీస్ నాకు అంటే ఫ్రాంక్లీ మీ అందరూ ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్, 6th నుంచి 10th మీ అందరూ మీకు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ నేను జస్ట్ డైరెక్ట్ గా పిహెచ్డీలోకి ఎంటర్ అయినట్టే అయిపోయినా ఈ గ్రూప్ లో. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అవునా, నేను ఒక ఏడాది, నేనైతే ఒకే ఒక ఏడాది ఇంటర్ సెకండ్ ఇయర్ స్టార్ట్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాను. మనం జాయిన్ అయిన టైంలో కాలేజీలో స్ట్రైక్ జరుగుతుంది. కాలేజ్ ఓపెన్ అవ్వలేదు ఇంకా. ఆ స్ట్రైక్ లో ఉండగానే టీసీ తీసుకెళ్ళిపోయాను. హాయ్, నా పేరు మల్లీశ్వరి. నేను బోర్డర్ స్కూల్ నుంచి వచ్చేదాన్ని కాలేజీకి. నాకు స్కూల్ రీయూనియన్ 2017లో జరిగింది. ఆ తర్వాత కాలేజీ వాళ్ళు ఎప్పుడు కలుస్తామా అని అనుకుంటూ ఉండేదాన్ని. ఎక్కువగా సీత వాళ్ళు చాలా క్లోజ్ కాలేజీలో ఉండగా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు ఒకే క్లాసు. మోస్ట్లీ గిరి మాస్టర్, రామకృష్ణ, గుణ, నెక్స్ట్ మన భాస్కర్, మేమందరం ఒకే క్లాసు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు కలుస్తామో లేదో అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఒక రోజు బెంగళూరు వెళ్ళడం వల్ల అక్కడ విశ్వనాథ్ కలిసారు, పేరు విశ్వనాథ్. అతని ద్వారా నాకు అసలు ఒక గ్రూప్ ఉందని తెలిసింది. ఫస్ట్ ఎస్కేబిఆర్ కాలేజ్ గ్రూప్ ఉందని. సో చాలా సంతోషం ఇలా కలవడం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మన స్నేహబంధం కలెక్టర్ సరదాగా చిన్న మెమంటో. యాక్చువల్ గా జూట్ బ్యాగ్ ఎందుకంటే మన లోగో కింద సరదాగా ఇలాగా చేయించాం. దీంతో పాటు ఏంటంటే బయట ఫస్ట్ ఓపెనింగ్ చూస్తారు కదా, ఇది దీంట్లో ఫోటోలు పంపిందంటే నాకేసి ఇప్పుడు మీరు బాధపడండి. ఫోటో బాగోపోతే మీరు పంపించే వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఈవిడ ఈ పైన దీన్ని మళ్ళీ కవర్ చేస్తుంది. ఎందుకంటే అదొకటి సెట్ ఇందులో ఉంది. అది విషయం ఈ సెట్ తోటి ఈ బ్యాగ్ ఏమో నా తరఫు నుంచి పడేసుకుంటే యూసేజ్ చాలా బాగా ఉంటుంది. అలా కాదు, అసలు ఈ అమ్మాయిలందరినీ ఎక్కువ మంది అమ్మాయిలు తెచ్చిన అబ్బాయిల కోసం మీరు పట్టుకుపోతారా? నేను పడాలి కదా, చెప్పాలి అందులో నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది, నైస్ గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్, నైస్. మా ఆవిడ ముందు అడుగుతావా ఏంటి? మరి అర్థం చేసుకోవాలి, నువ్వు ఫ్రెండ్. మాట్లాడుకుంటేనే బెటర్, నవ్వుతూ ఉన్నట్టుంది.
మళ్ళీ చేసుకొచ్చినటువంటి పుట్టక బుట్టల్ని మనం ఇప్పుడు దర్శించుకుందాం. సైడ్ ఇవ్వండి బాబు, సైడ్ ఇవ్వండి. పుట్టక బుట్టలు చూపించండి మాకు. పుట్టక బుట్టలు వావ్, ఇది ఆకులో ఉండే పుట్టక బుట్ట కావాలి. ఆకు ఉప్పుతుండగా, ఆకు ఉప్పుతుండగా. అదిగో పుట్టక బుట్టలు ఉప్పుతూ ఉండే ఒకసారి చూడండి. అదిగో అది చింతకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి. అదో పచ్చడి తెలియదు. మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి. టమాటా పచ్చడి. నేను ఇంకా తిన్నది లేదా పుట్టక బుట్టలు? తినలేదా? మూర్తి కాదు, ఫస్ట్ హ్యాండ్ రిపోర్ట్ ఏంటి పుట్టక బుట్టల మీద? ఏంటి తినకుండానే సూపర్. అదే సినిమా అయితే సినిమా హీరోకి ఫ్యాన్స్ ఇచ్చినట్టు. అదే సూపర్, అదే పిచ్చెక్కి యా. దాని నుంచే రామకృష్ణ ఎన్ని డబ్బులు పక్కన అన్నింటికి డబ్బులు ఇచ్చి పంపిద్దాం. ఈ ఫోటో ఈ వీడియో గ్రూప్ లో పెట్టాలి. సెల్ ఫోన్ పగిలిపోతాయి. పాకిస్తాన్ లో క్రికెట్ మ్యాచ్ లో ఓడిపోయినట్లు అయిపోతాయి సెల్ ఫోన్. ఇది ఒకటి. ఇది మీరు ఇచ్చిన అక్కడ ఆపేసాడు. రెడ్ లైట్ వెలిగింది అక్కడ. దానికి కూడా అర్థమైంది. స్నేహబంధం మీట్లో భాగంగా 2వ రోజు కలవడం జరిగింది. లంచ్ కూడా అయిపోయింది. 3 హౌస్ గేమ్లు ఆడాము. ఇప్పుడు డాక్టర్ సుఖదేవ చేత పాట పాడమని చెప్పి కోరుతున్నారు ప్రజలందరూ. శ్రీరామ రామ అంటే ఆమితములు తీరగా ఆమితములు తొలగగా శ్రీరామ రామ అంటే చాలదా. రామ్ 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 సీతా రామ్ 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 సీతా రామ్ రామ్ రామ్. అశాంతి చేయాలనుకున్న తరుణములో ఆదరించి ఒడి చేర్చే అమ్మ వంటిది. ఎడలందున ఆనందం ప్రసాదించు బ్రహ్మ వంటిది, నాగ బ్రహ్మ వంటిది. రామ రామ అంటే చాలదా. శ్రీరామ నలరించే తోవా చిత్త శాంతి పొందగా చిదానందముందగా ఏ తపము చేయకనే ఏకాగ్ర సమాధినీయ. రామ రామ అంటేనే చాలదా. శ్రీరామ రామ అంటేనే చాలదా. రామ్ 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 సీతా రామ్ 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 సీతా రామ్ 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 సీతా రామ్ రామ్ రామ్. కండక్ట్ చేసిన ఏ హౌస్ ఏమది జాక్పాట్ హౌస్ లో విన్నదిగా నిలిచింది. మళ్ళీ ఇస్తుంది మెగా హౌస్ లో తాలియా. అది నిక్కు ఐస్ క్రీమ్ అదేం చేస్తున్నా మనస్విని. స్పాన్సర్ నేను.
కేసర్ పిస్తా మనకి అందులో ఏమున్నాయో తెలియాలి కదా. చూపించాలి జాకెట్ ముక్క. అన్నాను ఒక్క నిమిషం. వెంకటేశ్వర స్వామి బాలాజీ. ఇది ఇప్పుడు బాగా అనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి. ఎస్. వండర్ఫుల్ గిఫ్ట్ బై రామ్ గోపాల్. Thank you so very much for everybody. Siddhartha, I miss you. Everybody for everything. థ్యాంక్ యూ. Thanks to Sharma especially. ఈ recording అన్నింటికి. ఓకేనా? హ్యాపీ జర్నీ. Okay, thank you. Bye. దిగండి Bye. దిగండి వస్తున్నాను. ఓకే మరి అయితే మళ్ళీ కలుద్దాం. వెయిట్ చేస్తున్నాడు కదా. బాయ్ బాయ్. హ్యాపీ జర్నీ. Bye. సైలెంట్